Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మనము కోడింగ్ డీకోడింగ్ 13th క్లాస్ అనేది డిస్కస్ చేసుకున్నాము. లాస్ట్ ప్రీవియస్ 12 పార్ట్స్ వచ్చేసి చాలా బేసిక్స్, చాలా డిఫరెంట్ లాజిక్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో చూడండి. రీజనింగ్ దాదాపు 21 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. చూసుకోండి. ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ నుండి 13th క్లాస్లో కొద్దిగా డిఫరెంట్ లాజిక్స్ అనేది ఇప్పుడు వచ్చేసి మాట్లాడుకుందాము. కొద్దిగా ట్రిక్కీ లాజిక్స్ అండ్ డిఫరెంట్ లాజిక్ వచ్చేసి మాట్లాడుకుందాము. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తే మనం చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. మనం మెరిట్ లిస్ట్ చాలా పైకి పంపించచ్చు మన జాబ్ని. చూసుకోండి ఎలా చూసుకోండి. వాడు ఏమి ఇచ్చినాడు, వర్క్ కోడెడ్ విత్ 4, 12, 9, 16 దెన్ డన్ కోడెడ్ విత్ అన్నాడు. చూసుకోండి లాజిక్ ఎలా అప్లికేబుల్ అయింది, ఏ లాజిక్ అప్లికేబుల్ అయిందో చూసుకుందాము. చూసుకోండి ఫ్రెండ్స్, వర్క్ కదా. డబ్ల్యూ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత 23, ఓ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 15, ఆర్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 18, కే అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 11. బట్ ఈ సిరీస్, ఈ నెంబర్ సిరీస్ మ్యాచ్ అవ్వడం లేదు. బట్ ఈ లాజిక్ ని నేను అప్లికేబుల్ చేస్తే దాన్ని నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్లికేబుల్ అవ్వడం లేదు కదా. దీన్ని నేను ఒక కొద్దిగా చాలా డెప్త్ గా ఆలోచించి 23కి అంటే డబ్ల్యూకి ఆపోజిట్ ఏమండి డి కదా. డి షార్ట్ కట్ చెప్తున్నా మీకు. డికి ఆపోజిట్ డబ్ల్యూ. అలాగే ఓకే ఆపోజిట్ ఎల్. ఎల్ అంటే లవ్. ఎల్కి ఆపోజిట్ ఓ, ఓకి ఆపోజిట్ ఎల్. వ్యాలంటైన్స్ డే వస్తుంది. బట్ మీరు వెళ్ళకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఉద్యోగం రావాలంటే, ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా పిల్ల వస్తుంది. ఉద్యోగం రాలేకుంటే పిల్లనియరు, పిల్ల రాదు. చూసుకోండి. ఆర్ అంటే 18కి ఆపోజిట్ ఏదండి, ఆపోజిట్ వచ్చేసి 9 అంటే ఆర్కి ఆపోజిట్ ఏది ఐ అంటే ఇండియన్ రైల్వేస్. ట్రిక్ ఏది ఇండియన్ రైల్వేస్. ఆర్కి ఆపోజిట్ ఏది, ఆర్కి ఆపోజిట్ ఏది 18. కే అంటే పవన్ కళ్యాణ్. కేకి ఆపోజిట్ ఏదండి పి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తాను అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకుంటా. డి ఎంత, ఎల్ ఎంత, ఐ ఎంత, పి ఎంత అనేది. ఇప్పుడు చూసుకోండి. డి వచ్చేసి ఆల్ఫాబెట్ పొజిషన్ బి. ఎల్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 9. ఐ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 12. ఐ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎల్ అంటే 12, ఐ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 9, పి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 6. రాసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది మ్యాచ్ అయిందో లేదో చూసి మన లాజిక్ వర్కౌట్ అయిందో లేదో చూస్తా. 4 మ్యాచ్, 12 మ్యాచ్, 9 మ్యాచ్, 16 అంటే వచ్చేసి లాజిక్ చూసుకోండి. లాజిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. లాజిక్ వచ్చేసి మనం ఏ లాజిక్ అప్లికేబుల్ ఉంది అంటే గివెన్ ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్లో మనం రాసుకున్నాము, రిటైన్ చేసినాము. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి లాజిక్. ఇప్పుడు వచ్చేసి సేమ్ లాజిక్ డన్కి మరి నేను సేమ్ లాజిక్ అనేది అప్లికేబుల్ చేస్తా. అప్పుడు అప్లికేబుల్ చేసినప్పుడు మన ఆన్సర్ కింద రైట్ వచ్చినప్పుడు, రైట్ లాజిక్ అయినప్పుడు మనం మరి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేసి ఒక మార్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. చూసుకోండి. డన్ ఫస్ట్ నేను ఏం చేయాలంటే మీరు ఈజీగా చేయొచ్చు. మీరు చూసుకోండి, నేను తొందరగా చేస్తాను. డికి ఆపోజిట్ ఏదండి, డికి ఆపోజిట్ డబ్ల్యూ అంటే 23, ఓకి ఆపోజిట్ ఎల్ అంటే 12, ఎన్కి ఆపోజిట్ ఎం అంటే 13, ఈకి ఆపోజిట్ వి అంటే 22. ఆన్సర్ ఇది. విత్ ఇన్ 2 seconds ఆన్సర్ పెట్టేసి. బట్ మీరు మరి ఇలాంటి
క్వశ్చన్లకి ఆన్సర్ పెట్టాలంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ మనం ఏమైతే వీడియోస్ చేస్తామో దాన్ని ఖచ్చితంగా 1-2 సార్లు అనేది చాలా చాలా బాగా అర్థం చేసుకోవాలి. డౌట్ ఉంటే కామెంట్లో పెట్టాలి. అప్పుడే మీకు కాన్సెప్ట్ చాలా చక్కగా అర్థమవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ విత్ ఇన్ 10 seconds లేపి పాడేస్తారు. మీ మార్కులని, మీ మెరిట్ లిస్ట్ పక్క వాళ్ళు చూస్తే మీరు చాలా పైకి ఎదిరిపోతారు. మీకు ఉద్యోగం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూసుకోండి, ఇప్పుడు నేను బేసిక్ మెథడ్ మీద సాల్వ్ చేస్తాను. మీకు డి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత 4, ఓ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 15, ఎన్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 13, ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 5. నేను 2 seconds లో పెట్టినా, బట్ నేను జనరల్ ప్రాసెస్ అనేది మీకు చెప్తా ఎలా సాల్వ్ చేస్తారో. మీకు ప్రాక్టీస్ లేనప్పుడు అంటే 2 minutes టైం తీసుకుంటారు. 2 minutes ఎక్కడ, 2 seconds ఎక్కడ ఆలోచించండి. 2 minutes ఎక్కడ, 2 seconds ఎక్కడ. 2 minutes అంటే రెడ్యూస్ ఒక 10 seconds, దాదాపుగా నువ్వు 30 seconds తీసుకున్నావు. నేను షార్ట్ కట్ లో 1.5 minute లో ఇంకా 2-3 క్వశ్చన్లు అనేది సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి, ఇప్పుడు డికి ఆపోజిట్ ఏమండి డ్యూ. డికి ఆపోజిట్ డబ్ల్యూ. అలాగే ఎల్కి ఆపోజిట్ లవ్. ఎల్కి ఆపోజిట్ ఏది, ఓకి ఆపోజిట్ ఏమి ఎల్, అంటే ఎల్ ఇక్కడ రాసుకోండి. అలాగే ఎన్కి ఆపోజిట్ ఏమండి ఎం, అలా రాసుకోండి. ఈకి ఆపోజిట్ ఏమి యు వినింగ్. యూకి ఆపోజిట్ ఏమి ఈ రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్ పొజిషన్ తీసుకుందాం. డబ్ల్యూ అంటే ఎంతండి 23, ఎల్ అంటే ఎంతండి 12, ఎం అంటే ఎంతండి 13, ఈ అంటే ఎంతండి 14. చూసుకోండి లాజిక్. 23, 12, 20 సారీ ఈకి ఆపోజిట్ ఏమండి, ఈకి ఆపోజిట్ ఏమి వి అంటే 22, ఇక్కడ వి రాసుకోండి. చూసుకోండి లాజిక్ అప్లికేబుల్ అయిందా లేదా. 23, 12, 13, 22, 23, 12, 13, 22 లాజిక్ చూసుకోండి. అర్థమైంది లేదు. ఇక్కడ లాజిక్ ఏం అప్లికేబుల్ అయిందంటే ఇచ్చిన ఆల్ఫాబెట్స్ లో రివర్స్ ఆర్డర్ రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఈ నంబర్ సిరీస్ అనేది మాకు వచ్చింది. ఏమొచ్చింది 23, 12, 13, 22 అనేది ఈ నంబర్ సిరీస్ అనేది మాకు ఆన్సర్ వచ్చింది. అలాగే ఇంకో 2 క్వశ్చన్లు మరి సాల్వ్ చేసుకుందాము. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కి లాజిక్ చూసుకోండి. చాలా మాస్టర్ లెవెల్ లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది. మీరు ఈజీగా గమనించారు. ఈ లాజిక్ చూసుకోండి. ఫర్ కోడెడ్ విత్ 40, దెన్ ఈజీ కోడెడ్ విత్ 52, దెన్ గవర్నమెంట్ కోడెడ్ విత్ అన్నాడు. అంటే లాజిక్ చూసుకోండి ఎలా లాజిక్ అప్లికేబుల్ అయిందో. ఫర్ కోడెడ్ విత్ 40, దెన్ ఈజీ కోడెడ్ విత్ 52, దెన్ గవర్నమెంట్ తో ఏ నెంబర్ కోడెడ్ చేయొచ్చు అని వీడి క్వశ్చన్. ఇక్కడ లాజిక్ చాలా మాస్టర్ లెవెల్ లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది. ఫర్ కోడెడ్ విత్ 40. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఉంది రాసుకుంటా. ఎఫ్ అంటే ఎంతండి 6, ఓ అంటే 15, ఆర్ అంటే 18. దీన్ని మీరు ఫస్ట్ సెమ్ అనేది చేసుకోండి. 18 + 6 ఎంత 24, 24 + 5 ఎంత 39. బట్ వాడు వచ్చేసి 40 ఇచ్చినాడు, ఇక్కడ వచ్చేసి 29 అనేది ఇచ్చాడు. ఎలా ఏం లాజిక్ అప్లికేబుల్ అయింది బ్రో వీడ అంటే చాలా మాస్టర్ లెవెల్ లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది. ఆల్ఫాబెట్స్ చూసుకోండి. అంటే ఓఎల్స్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ AIEI. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చూసుకోండి AEIOU. ఈ లాజిక్ అండి ఇక్కడ అప్లికేబుల్ అయింది. ఇక్కడ చూసుకోండి ఫర్ లో ఎన్ని ఓఎల్స్ ఉన్నాయి. ఫర్ అనే పదంలో ఎన్ని ఓఎల్స్ ఉంది, ఒకటే కదండి ఓఎల్ లెటర్ ఓ. అంటే ఒక ఓఎల్ లెటర్ ఉంది కదా, 1 యాడ్ చేయండి, అప్పుడు వచ్చేసి 40 వచ్చేస్తుంది. ఎంత వచ్చేస్తుంది 40 వచ్చేస్తుంది. మ్యాచ్ అయిందే రైట్. తర్వాత ఈజీకి మరి ఈ లాజిక్ అప్లికేబుల్ చేస్తే మనం గవర్నమెంట్ కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసుకోండి ఈజీ చూసుకోండి ఫ్రెండ్స్, మాస్టర్ లెవెల్ లాజిక్స్ ఇవి. మాస్టర్ లెవెల్ ఈ ఎక్కడ చెప్పరు ఇవి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చెప్తున్నా అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి ఈ అంటే ఎంత అండి 5, అలాగే ఏ అంటే ఎంత 1,
ఎస్ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 19, వై అంటే 25. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే దీన్ని సమ్ చేసుకోండి. సమ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నా అన్ని రాసుకోండి, అన్ని యాడ్ చేయండి సమ్ని. ఇప్పుడు చూసుకోండి 5 + 25 30, 30 + 1 + 19 20 = 50. తర్వాత ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. 50 + 2 = 52. వితిన్ 2 సెకండ్స్ ఆన్సర్ పెట్టచ్చు. ఇలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకున్న తర్వాత 5 + 25 ఎంత అండి? 30. 19 + 1 ఎంత? 20 = 50. మన లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్, సమ్ ఆఫ్ ది లెటర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఓవెల్ లెటర్స్. ఓవెల్ లెటర్స్ చూసుకోండి, లాజిక్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి సమ్ వచ్చేసి 50 అనేది వచ్చేసింది. తర్వాత ఈజీ, ఈజీ అనే పదంలో ఎన్ని ఓఎల్ లెటర్స్ ఉన్నాయి? ఈ ఒక ఓఎల్ లెటర్, ఏ ఒక ఓఎల్ లెటర్. అంటే ఈ ఒకటి ఏ ఒకటి కదా, దీన్ని 2 కదా, 50ని 2 యాడ్ చేయండి 52. 52 ఇక్కడ లాజిక్ అనేది అప్లికేబుల్ అయిందా లేదండి? అప్లికేబుల్ అయిందా లేదా ఇప్పుడు లాజిక్. తర్వాత ఏ లాజిక్ అప్లికేబుల్? తర్వాత మన గవర్నమెంట్ అనే మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ కి ఏ నెంబర్ కోడెడ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. లాజిక్ వచ్చేసి సమ్ ఆఫ్ లెటర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఓవెల్ లెటర్స్ ని మనము యాడ్ చేస్తే మన లాజిక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, లాజిక్ చూసుకోండి. గవర్నమెంట్ కి మనం వచ్చేసి లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. గవర్నమెంట్, యు నీడ్ టు గవర్నమెంట్ జాబ్, యూ కెన్ ఫైండ్ అవుట్ ది గవర్నమెంట్ కోడెడ్ లెటర్స్. ఓకే, let's begin our journey to find out the government coded letter. Let's begin. G is coded with 7, O coded with 15, V coded with 22 and T coded with 20. First you can do some of the letters. First ఇచ్చిన ఆల్ఫాబెట్ సంఖ్యలను మీరు కూడిక చేయండి. 15 + 7 + 22 + 20. తర్వాత చూసుకోండి 15 + 7 ఎంత? 22 + 22 + 22 ఎంత అండి? 44. 44 + 20 = 64. How many OL letters in the government? Is only one. The answer is 65. Oh, okay. Oh my God, what is a simple logic, bro? బట్ నేను లాజిక్ చెప్పకుండా మీకు ఈ లాజిక్ అనేది అర్థం కాదు. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లాజిక్స్ అనేది మరికొన్ని పొందండి. చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి నేను ఎలా ఫైండ్ అవుట్ చేసాను అంటే సింపుల్ వేలో. ఇప్పుడు జీ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత అండి? 7. అలాగే ఓ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత? 15. అలాగే వి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత? 22. అలాగే టీ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత? 20. ఫస్ట్ మరి లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది లెటర్స్. లాజిక్ ఏమి ఇక్కడ? సమ్ ఆఫ్ ది లెటర్స్. 15 + 17 ఎంత? 22. 22లో మరి 22ని కూడిక చేస్తే అంటే అడిషన్ చేస్తే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. తర్వాత 20ని యాడ్ చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 6, 64. అండ్ తర్వాత లాజిక్ ఏమి? నెంబర్ ఆఫ్ ఓఎల్స్ ఇన్ లెటర్స్. అంటే ఈ ఇచ్చిన ఇది గవర్నమెంట్ ఇచ్చిన పదంలో ఎన్ని ఓఎల్ లెటర్స్ ఉన్నాయో చూసుకోండి. జీ ఓఎలా? కాదు. ఓఎల్లానా? ఓఎల్ లెటర్నా? కాన్సనెంటా? ఓఎల్ లెటర్నే. తర్వాత వి కాదు, టి కాదు. ఇప్పుడు చూసుకోండి తర్వాత ఎన్ని ఓఎల్స్ ఉన్నాయి? ఓన్లీ కంటైన్ 1 ఓఎల్ లెటర్. దాన్ని కూడిక చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 65 మ్యాచ్ అయ్యిందే లేదండి? 65 వచ్చేసి మన ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఏం లాజిక్, మాస్టర్ లెవెల్ లాజిక్ అనేది ఇక్కడ వచ్చేసి అప్లికేబుల్ అనేది జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసుకోండి ఫ్రెండ్స్, బ్రో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాము. ఇప్పుడు లాజిక్ చూసుకోండి, ఎలాంటి లాజిక్ అప్లికేబుల్ అయిందంటే ఇక్కడ మాస్టర్ లెవెల్. మీకు ఆప్షన్స్ మరి ఇస్తాను నేను, ఆప్షన్స్ మరి చూసుకోండి. ఆప్షన్స్ మరి మాతో సాల్వ్ చేసుకుందాం. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయిపోయి ఇక్కడ ఉందని మనం ఫీల్ చేసుకోవాలి. చూసుకోండి ఆప్షన్స్ ఒకసారి చూస్తా. 50, 51, 52, నన్ ఆఫ్ దిస్. చూసుకోండి లాజిక్ చూసుకోండి. యాక్ట్ కోడెడ్ విత్ 60 అంటే యాక్ట్ ని 60 నెంబర్ రాసుకున్నాడు, 60 రాసుకున్నాడు. డూ కోడెడ్ విత్ 60, దెన్ బి కోడెడ్ విత్ అన్నాడు. చూసుకోండి లాజిక్ చూసుకోండి, ఏ లాజిక్ అప్లికేబుల్ అయిందో చూసుకుంటే మీరు ఫ్రెండ్స్. నేను ఒక లాజిక్ చెప్తా,
99% ఈ లాజిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అప్లికేబుల్ అనేది అవుతుంది 100కి 99%. ఎలా అంటే చూసుకోండి, ఎప్పుడైతే ఒక పదంలో లెటర్స్ తక్కువ ఇచ్చి నంబర్ లార్జ్ నంబర్తో కోడెడ్ అంటాడో అప్పుడు 99% వచ్చేసి మల్టిప్లికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. 99% ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ అనేది ఇంటూ అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ అనేది ట్రూ అని మరి నేను మీకు ప్రూవ్ చేస్తా, ఏం టెన్షన్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మా కంటెంట్ అనేది బెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నా, చూసుకోండి. ఫస్ట్ రాసుకుందాం యాక్ట్. ఏ ఎంత అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ 1, సి అంటే 3, టీ అంటే 20. చూసుకోండి 60 రావాలి కదా, నేను దీన్ని 3 దాన్ని మల్టిపుల్ చేస్తా అంటే 1 3 జా 3, 3 20 జా 60. వచ్చిందా లేదండి? తర్వాత డూ అనే పదాన్ని మరి లాజిక్ అనేది నేను అప్లికేబుల్ చేస్తా. డూ చూసుకోండి, డూ అంటే ఈక్వల్ టు 60 కదా. ఫస్ట్ డి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకోండి. డి అంటే 4, ఓ అంటే 15, 15 4 ఎంత 60 కదండి. లాజిక్ అప్లికేబుల్ అయిందా లేదండి? మీరే చెప్పండి. నేనేమన్నా 99% అప్లికేబుల్ అవుతుంది ఈ లాజిక్. ఎప్పుడు నంబర్ లెటర్స్ అనేది తక్కువ ఉండి కోడెడ్ విత్ లార్జ్ నంబర్ అన్నప్పుడు 100% మనం మల్టిపుల్ చేస్తామని ఒక కుళ్ళు గుర్తుగా పెట్టుకోండి, ఒక గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మనకి కొన్ని లాజిక్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు గుర్తు వస్తే మనకు వచ్చేసి ఉద్యోగం అనేది వస్తుంది. లేకుంటే మీరు జన్మలకి ఎత్తిన మీ పిల్లలు వచ్చిన మీకు ఉద్యోగం అనేది రాదు. చూసుకోండి. తర్వాత బి కి మరి నేను లాజిక్ అనేది అప్లికేబుల్ చేస్తా. బి చూసుకోండి. బి అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత అండి 2, పి అంటే 5, ఈ అంటే 5. చూసుకోండి 2 5 జా 10, 10 5 జా 50. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. లాజిక్ అనేది ఇప్పుడు రాసుకుందాము. మనము లాజిక్ అనేది ఇప్పుడు రాసుకుందాము. లాజిక్ ఇలాంటి క్వశ్చన్లకి లాజిక్ ఏం లాజిక్ అప్లికేబుల్ అవుతుందంటే లాజిక్ అనేది ఇప్పుడు మనము అనేది రాసుకుందాము. మల్టిప్లికేషన్ బై ప్లేస్ వాల్యూస్. మల్టిప్లికేషన్ బై ప్లేస్ వాల్యూస్. ఏం చేసినాం, మల్టిప్లికేషన్ బై ప్లేస్ వాల్యూతో మల్టిపుల్ చేస్తే అప్పుడు వచ్చేసి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఎలా అంటే యాడ్ కి చూసుకుందాం. ఏ అంటే 1, సి అంటే 3, టీ అంటే 20. 1 3 జా 3, 23 జా 60. వచ్చిందా లేదండి? చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి. బ్రో నువ్వు కొద్దిగా అంటే నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్ నా గురించి. నేను మరి ఒక కొత్త ఫ్యాకల్టీగా మీకు తలబడుతున్నప్పుడు కొద్దిగా మీరు కామెంట్ పెడితే, పాజిటివ్ కామెంట్, బ్రో కొద్దిగా నువ్వు చెప్తున్నావు, కొద్దిగా నీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకో, నువ్వు మిస్టేక్స్ రాస్తున్నావు మధ్యలో, అది కొద్దిగా చూసుకో బ్రో అని మీరు చెప్తే నేను నా స్కిల్స్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసి ఇక మీకు మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా. ఇది బెస్ట్ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. నేను ట్రై చేస్తా ఇంకా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి. మీరు కామెంట్ మాకు తెలపండి, కామెంట్లో తెలపండి టీచింగ్ ఎట్లుందో. జై హింద్ ఫ్రెండ్స్.